నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ ఫౌండర్ అండ్ సీఈఓ ఫణిరాజ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ఫణి గారు, నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వీటి గురించి మాట్లాడుతానండి. మనం చాలా సర్వీసెస్ చూస్తున్నాం, ప్రత్యేకించి ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటి వాటికి వీటికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాట్లాడుకుందాం. ఏం లేదండి, బేసిక్గా ఐటీలో ట్రైనింగ్ ఇచ్చేవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అండి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ వచ్చేసి ఇట్స్ అన్ ఐటీ కంపెనీ. ఇట్స్ ఏ ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ మ్యాన్ పవర్ ఆర్ ఐటీ రిసోర్స్ ఆగ్మెంటేషన్ చేసే కంపెనీ అండి ఇది. అది సో వీఆర్ నాట్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బేసికలీ వీఆర్ ఐటీ కంపెనీ, వీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ట్రైనింగ్ కూడా మీరే ఇస్తారా? ఎలా? సో ఇది ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసామండి. కోడింగ్ ట్యూటర్ అని మీరు వినే ఉంటారు. చాలా ఇప్పుడు లాస్ట్ 4-5 months లో చాలా మందికి తెలుసు మన కోడింగ్ ట్యూటర్ గురించి, కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ గురించి. ఇది ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక గొప్ప ప్లాట్ఫామ్ అండి. ఇది ఒక వినూత్నమైన ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ ఉన్నందుకు మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదండి. ఆ ప్లాట్ఫామ్ ఓన్లీ ఇట్స్ కాంప్లిమెంటింగ్ మై బిజినెస్. నాకు కావాల్సిన రిసోర్సెస్ని హైర్ చేసుకోవడానికి, ప్లస్ ఐటీలో ఫ్రెషర్స్కి కానీ ఐటీలో ఎంట్రీ కోరుకుంటున్న ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కైనా, సాఫ్ట్వేర్ జాబ్ డ్రీమ్ చేస్తున్న ఎవరికైనా ఒక అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్లాట్ఫామే కోడింగ్ ట్యూటర్ అండి. ఓకే, ఎలిజిబిలిటీ గురించి ముందు మాట్లాడదాము. అసలు ఎలా రావాలి, ఎవరెవరు రావచ్చు? ఎవరైనా రావచ్చండి. బేసిక్ డిగ్రీ ఉండాలి వాళ్ళకి. డిగ్రీ ఉండాలి. ఓకే. మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివి ఉండాలి. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఐటీ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసి, బీటెక్లో ఐటీ చేసి, ఎంసీఏలు చేసి అలాంటి వాళ్ళే కాదు, నార్మల్ బీఏ బీకామ్ చదువుకున్న వాళ్ళు కూడా ఐటీలో జాబ్ కోసం ఆశపడవచ్చు, తప్పలేదు. కానీ ఈ స్కిల్స్ ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ అవి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవి ఉంటే ఖచ్చితంగా ఐటీలో జాబ్ కోరుకోవచ్చు అండి. పని గారు, చాలా మందికి ఏంటంటే గ్యాప్ ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్లో. ఏవైనా కారణాలు కావచ్చు. విమెన్ అయితే మరీ ముఖ్యంగా మ్యారేజ్ అని, పిల్లలని, దీనివల్ల గ్యాప్ వస్తుంది వాళ్ళకి. కొంతమంది అబ్బాయిలకు కూడా ఇలా ఉంటుంది. సో మరి వాళ్ళకి ఎలా? సో గ్యాప్ కొంతవరకు ఓకే అండి. అంటే బేసిక్ ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, 3-4 years అయింది, గ్యాప్ ఉంది, జాబ్ సెర్చ్ చేసాము దొరకట్లేదు, లేదా మీరు అన్నట్టు ఉమెన్కి మ్యాటర్నిటీ కానీ, లేదా మ్యారేజ్ వల్ల కానీ, అలాంటి గ్యాప్స్ అన్నీ ఓకే. బట్ టూ మచ్ ఆఫ్ గ్యాప్, ఫర్ ఎగ్జాంపుల్ 2000లో నా డిగ్రీ అయిపోయింది అండ్ నేను ఏదో వేరే ఆడ్ జాబ్ చేస్తున్నాను. లాస్ట్ 25 years నేను వేరే జాబ్ చేశాను. ఇప్పుడు ఐటీలోకి రావాలనుకున్నాను. అట్లీస్ట్ అది కొంచెం నా ద్వారా కష్టం, నేను కాదు అని ఎవరికి చెప్పలేను. అజా కొంచెం అది తీసుకోలేదు. నేను ఒక 5 to 10 years గ్యాప్ వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను. 10 years గ్యాప్ అయినా కూడా పర్లేదు. ఇఫ్ దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ ఆర్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ ఇండస్ట్రీ డ్యూరింగ్ లాస్ట్ 10 years ఆర్ 5 years 6 years, దట్స్ ఆల్సో ఓకే. కానీ మొత్తం అసలు అంటే నేను 40-45 ఉన్నాను. మొన్న ఒక అతను ఫోన్ చేశారు, వారికి 50 years ఉంటాయి, వాళ్ళ బాబుకి తనకి ఇద్దరికి జాయిన్ అవుతా అని అడిగారు. నేను చెప్పాను, మీకు మాత్రం మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేమండి, ఎంప్లాయ్మెంట్ కమిట్మెంట్ ఇవ్వలేము. నేర్చుకుంటా అంటే సరదాగా వచ్చి నేర్చుకోండి, నేర్పిస్తాము మా కంపెనీలో, కానీ జాబ్ మాత్రం కమిట్ చేయలేము. ఎందుకంటే నా కస్టమర్స్ యంగ్ అండ్ డైనమిక్, కొంచెం ఎనర్జెటిక్గా ఉండి మేము కాంట్రిబ్యూట్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని నా కస్టమర్స్ కోరుకుంటారు ప్రాజెక్ట్లో. సో అందుకని చెప్పి అలా 40 and above ఉన్న వాళ్ళకి మనం చేయలేమంటున్నాం, వాళ్ళకి కాదు అని మనం ఎవరండి చెప్పడానికి, మనం చెప్పలేము. బట్ మీరు అన్నట్టుగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి, లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే కావచ్చు, వీళ్ళు క్యాంపస్ సెలక్షన్స్లో కొన్ని జాబ్స్కి సెలెక్ట్ అవుతారండి. 1 year 2 years కి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావటము, మనం రెసిషన్ చూస్తున్నాము, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు? తప్పకుండా చేస్తామండి, ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాము. జాబ్ ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా నాకు ప్లస్ కానీ మైనస్ కాదు కదా. మరీ ఫ్రెషర్స్ తీసుకొని తయారు చేయాలంటే కొంచెం కష్టం. ఆల్రెడీ ఎంతో కొంత అనుభవం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బీపీఓలోనో, కాల్ సెంటర్లోనో, వాయిస్, నాన్ వాయిస్ ఇలా ఉంటాయి. అలాంటి జాబ్స్ చేసిన వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, కొంచెం కార్పొరేట్ స్కిల్స్ ఉంటాయి, కంపెనీలో ఎలా పనిచేస్తారు, ఏంటి హైరార్కీ ఏంటి, రిపోర్టింగ్ ఏంటి, ఈమెయిల్ ఏంటి అన్నీ తెలుస్తాయి. వాళ్ళని ఐటీ పరంగా ట్రైన్ చేయడం ఇంకా సులువు. పని గారు, అంటే నార్మల్గా మాట్లాడుకుందాం అండి, ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కడ మిస్ అవుతున్నారు, స్కిల్ లేని వాళ్ళే చాలా మంది ఉంటున్నారు అనేది ఎప్పటి నుంచో వింటున్న మాట. అది ఈ ఒక్క రంగమనే కాదు, ఏ రంగంలోనైనా. అంటే బేసిక్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసింది చెప్పండి. నేను అబ్జర్వ్ చేసిందండి, మన బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ తక్కువ. ఓకే. సో మీకు ఆన్ ద జాబ్ అంటే ఇప్పుడు పిల్లలు ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతారు, వాళ్ళకి ఆ రోజే తెలుసు
నాకు ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరము, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నాకు కంపల్సరీ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ఒకటే కాదండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ, మీరు ప్రాపర్గా నా మనసులో ఉన్న విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలగడం, అవతలి వాడికి నా మనసులో ఉన్నది నేను చేసింది చెప్పుకోగలగడం ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేను పెంపొందించుకోవాలి, ఇంగ్లీష్లో కొంత పట్టు సాధించాలి. ఎందుకు? వెస్ట్రన్ కంట్రీస్ నుంచే మనకు బిజినెస్ వస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్ మోస్ట్లీ ఇంగ్లీష్, ఐ మీన్ నార్త్ అమెరికన్ మార్కెట్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ అవసరము కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాను. వీటితో పాటు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే నాకు కోడింగ్ అవసరము, నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద పట్టు అవసరము, డేటాబేసెస్ మీద పట్టు అవసరము, ఫండమెంటల్స్ మీద పట్టు అవసరం. అది కూడా ఏదో 4 సబ్జెక్టులు నేర్చుకున్నామా, చదివామా, ఎగ్జామ్ మార్కులతో పాస్ అయ్యామా కాదు, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అవసరమని ఆ 4 సంవత్సరాలు వాళ్ళ ప్రాక్టీస్ చేయరండి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతసేపు నాకు టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో ఇన్ని మార్క్స్ రావాలి, నా CGPA మార్కులు వచ్చినాయా లేదా అంతవరకే చేస్తారు. ఇదొకటి. రెండవది, నేను ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అంటే మీరు బీటెక్ కంప్యూటర్స్, CSE, MCAలో జాయిన్ చేసినప్పుడు తల్లిదండ్రులైనా పిల్లలైనా ఐటీలో జాబ్ కావాలన్న ఉత్సాహంతో అందులో జాయిన్ అవుతారు. కానీ ఐటీలో జాబ్ అనేది ఎక్కడ వస్తుంది? నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, అందులో ఒక చిన్న ఎగ్జామ్. మహబూబ్ నగర్ నుంచి ఎవరో వచ్చారు అండ్ మా అమ్మాయిని జాయిన్ చేస్తాం మీ కంపెనీలో, మీరు ప్రాజెక్ట్ హైదరాబాద్లోనే ఉంటుందా? ఉండదండి, మేము ఎక్కడైనా ప్రాజెక్ట్లో ఇస్తాము, చెన్నై, బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, ముంబై ఇలా పంపిస్తామంటే, అయ్యో అట్లయితే పంపించమండి మా పిల్లల్ని. మరి మీరు ఐటీలో జాయిన్ చేయించినప్పుడు మీకు తెలియాలి కదండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయించినప్పుడు మీ పాపను కానీ బాబును కానీ మీరు ఎక్కడికైనా పంపాలి. ఐటీలో జాబ్ అనకాపల్లిలో ఉండదు కదండి, ఐటీలో జాబ్ కరీంనగర్లో ఉండదు కదండి. సో ఎక్కడికైనా మేము వెళ్ళాలి ఏదైనా అని ఫస్ట్ ఈ 4 years వాళ్ళు ఈ ఏరియాస్లో గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి. చేసి ఉంటే కనుక ఇట్ ఈస్ ఈజీ. స్కిల్స్ మీద కాకుండా మార్క్స్ మీద, సబ్జెక్ట్ మీద, ఎగ్జామ్ పాస్ అవ్వడం మీద మన పిల్లలు ఫోకస్ చేస్తున్నారు. బయటికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీ ఏమడుగుతోంది? నేను నీకు 10 lakhs శాలరీ ఇవ్వాలి కదా, 10 lakhs శాలరీ ఊరికేనే ఇవ్వాలా? ఇవ్వద్దు కదా, దానికి తగ్గట్టు స్కిల్ ఉండాలి. నీకు స్కిల్ ఉంటే ఇస్తామని కంపెనీస్ అంటాయి, నాకు నువ్వు జాబ్ ఇచ్చి నాకు ట్రైన్ చేసుకో అని వీళ్ళు అంటారు. ఎంప్లాయీస్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, నాకు 10 లక్షలు 20 లక్షలు శాలరీ ఇచ్చుకో, నువ్వే నేర్పించుకో. ఇదంతా కూడా ఒక 20 ఏళ్ల కింద నడిచిందండి. ఐటీ కంపెనీలకి విపరీతమైన మార్జిన్లు, చాలా లాభాలు ఉండి ప్రాజెక్టులు చాలా ఎక్కువ వచ్చి కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు, కాంపిటీటర్స్ తక్కువ ఉన్నప్పుడు, రిసోర్స్ అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏం చేశారు? రిసోర్సెస్ని తీసుకొని వాళ్ళే ఇన్వెస్ట్ చేసి నేర్పించి వాళ్ళని ప్రాజెక్ట్లో వేసుకున్నారు. అలా చేస్తే ఇప్పటికీ కూడా కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. ఇప్పుడు TCSలు, ఇన్ఫోసిస్లు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ అలా క్యాంపస్లో వచ్చి హైర్ చేస్తున్నాయి. కానీ అన్ని కంపెనీలు అలా చేయలేవు. ఒకటి. 2, రిసోర్సెస్ వైపు నుంచి వచ్చిన మార్పు ఏంటి? ఈ స్టూడెంట్స్ కానీ, జాబ్ ఆస్పిరెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు చిన్న కంపెనీలు ఇన్వెస్ట్ చేసి నేర్పిస్తే మీకు అక్కడి నుంచి 6 నెలల్లో, సంవత్సరంలో ఎత్తేస్తారు. జాబ్ హాపింగ్ చేసి చేస్తారు. ఇలా చేస్తే కంపెనీలు ఎక్కడి నుంచి పెడతాయండి? పెట్టలేవు కదా, ఇన్వెస్ట్ చేయలేవు కదా. అందుకని స్కిల్స్ ఉన్న వాళ్ళనే మాలాంటి కంపెనీలు లేదా మధ్యతరగతి కంపెనీలు హైర్ చేస్తాయి. ఇంత చెప్పారు అంటే మేజర్గా ఇప్పుడు మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒక పేరెంట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. సరే, చాలా మీరు ఇన్స్టిట్యూట్స్ చూస్తున్నాము, మీరు అన్నట్టుగా అజా కన్సల్టింగ్ ఈ సర్వీసెస్ అనేది మేము విన్నాము, బట్ ఎంతవరకు ఇది మా అబ్బాయికో అమ్మాయికో ఉపయోగపడుతుంది? సరే, డబ్బులు ఖర్చు పెట్టమంటున్నారు, పెడతాం, బట్ దానివల్ల బెనిఫిట్ మేము అందుకోగలుగుతామని చాలా మంది పేరెంట్స్ క్వశ్చన్ అండి ఇది. సో అదే మీ ముందు ఉంచుతున్నాను. ఇది మిమ్మల్ని అడిగిన పేరెంట్సే కాదండి, మా ఆఫీస్ కూడా రోజుకు 10 నుంచి 15 మంది పేరెంట్స్ వస్తారు. ఐదర్ ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలు తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా ఫస్ట్ వచ్చే సంశయం, ఫస్ట్ మా HR ఓరియంటేషన్ ఇస్తారండి కోడింగ్ ట్యూటర్కి. ఓరియంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నన్ను కలవాలనుకుంటారు. ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాం, తెలుసు, లాస్ట్ 25 years నుంచి చేస్తున్నాం కాబట్టి వస్తారు, వచ్చి అడుగుతారు. వాళ్ళకి చెప్పేది మేము ఒకటే, మీరు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయండి, మీరు టైం స్పెండ్ చేయండి, పేరెంట్స్ వచ్చి స్పెండ్ చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మిగతా పిల్లలకి కోడింగ్ ట్యూటర్ ఎలా జరుగుతుంది, కోడింగ్ ఎలా నేర్పిస్తున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, గ్రూప్ డిస్కషన్స్ ఎలా జరుగుతున్నాయి, కోడింగ్ వాక్త్రూలు ఎలా జరుగుతున్నాయి, అసలు నిజంగా మేము ప్రాజెక్ట్లో వేస్తున్నామా, మిగతా పిల్లలు ఎవరైనా ప్రాజెక్ట్లో చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారా, మేము మా కస్టమర్స్ దగ్గరికి పంపించామా, మా ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ వచ్చి అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ అండి. సెకండ్ ఏంటంటే, ఒక 15 రోజుల పాటు పిల్లల్ని మా దగ్గరికి పంపించవచ్చు. ఎలాంటి జాయిన్ కావాల్సిన అవసరం లేదు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక ఫామ్ ఫిలప్ చేసేసి 15 రోజులు వాళ్ళ పిల్లలు మా ఆఫీస్లో వచ్చి కూర్చోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఆఫీస్లో అవుతున్న సెషన్స్ అన్నీ అటెండ్ కావచ్చు.
దాని ద్వారా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఎస్, మాకు ఇక్కడ కోడింగ్ నేర్పిస్తున్నారు, మాకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు, పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 6:30, 7:30 వరకు మాకు అన్ని రకాల స్కిల్స్ అప్గ్రేడ్ జరుగుతోంది, ఇక్కడ ఒక కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ ఉంది, ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఇందులో పని చేస్తే 6 నెలల తర్వాత నా భవిష్యత్తు మారిపోతుంది అని వాళ్ళ పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు మా దగ్గర జాయిన్ కావచ్చండి. ఓకే, ఇది కొంచెం కొత్తగా ఉంది, బట్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మహా అయితే ఇలా ఫ్రీ క్లాసెస్ అనేది 1 or 2 days ఇస్తారు. ఒక డెమో క్లాస్ అంటారు, 1 hour. అంతే, నేను విన్నది మేబీ 1 or 2 days అంతవరకు. క్లాస్ దగ్గర 1 క్లాస్ దగ్గర నుంచి 1 or 2 days వరకు వచ్చి చూడొచ్చు, నచ్చితే మీరు జాయిన్ అవ్వండి అని చెప్తారు అలా. బట్ ఇక్కడ 15 days మా దగ్గర కంప్లీట్ 2 weeks కంప్లీట్గా స్పెండ్ చేయొచ్చు. రిసోర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి. ఓకే, వచ్చి మొత్తం ఇదంతా ఎక్స్పీరియన్స్ కావచ్చు. హీ కెన్ యాక్చువల్లీ గో త్రూ, హీ ఆర్ షీ కెన్ గో త్రూ దట్ ఎంటైర్ డే త్రూ ఎక్స్పీరియన్స్ కావచ్చు. వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కళ్ళతో చూసి వాళ్ళు అనుభవించి వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, ఆ ట్రస్ట్ క్రియేట్ అయిన తర్వాతనే జాయిన్ కావచ్చు. మేజర్గా పేరెంట్స్ మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటండి? ఎలాంటి సో ప్రశ్నలు? పేరెంట్స్కి బేసిక్గా ఏంటంటే రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. 3,69,000 ఎందుకు అని. ఎందుకంటే మీ పిల్లలకి స్కిల్స్ లేవు, కేవలం నాలెడ్జ్ ఉంది. స్కిల్స్ ఉంటేనే ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటుంది. స్కిల్స్కి మేము ఇన్వెస్ట్ చేస్తే మీ పిల్లలు మా దగ్గర ఉంటారన్న ఇది మాకు లేదు. సో ఆ రిస్క్ మేము తీసుకోదలుచుకోలేదు. సో స్కిల్స్ మేము ఇంపార్ట్ చేస్తాము, దానికి అయ్యే కాస్ట్ మీరు పెట్టండి. ఈ కాస్ట్ కూడా ఏంటంటే మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తున్నాము. మీకు మిగతా పెద్ద పెద్ద ఐటీ ఎంఎన్సీస్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 5 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళతో కూర్చొని కోడింగ్ రాపిస్తారు. సో వీళ్ళతో ఉండి వాళ్ళు చేపిస్తారు కాబట్టి వాళ్ళకి మేము డబ్బులు పే చేస్తాం కాబట్టి ఆ కాస్ట్ మాత్రమే మేము వీళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తున్నాము. ప్లస్ వీళ్ళకి 10,000 స్టైపెండ్ ఇస్తున్నాము. ప్లస్ మా ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో కూర్చొని ఇస్తున్నాం కదా, మాకు అదొక కాస్ట్ కదా. సో ఈ కాస్ట్ మాత్రమే 6 months. మార్నింగ్ 9:30కి రావాలండి, ఈవినింగ్ పోయే టైం ఏం లేదండి. 9.5 hours అంటాం కానీ 10 hours అయినా 11 hours అయినా ఇచ్చిన అసైన్మెంట్స్ టాస్క్స్ అన్ని చేసి వెళ్ళాల్సిందే. ఎన్ని రోజులు ఉంటుంది మొత్తం ట్రైనింగ్? 6 months ఉంటుందండి. 6 months ఉంటుంది. దాకా మీరు అన్నారు ఒక మాట, 3,69,000 కట్టాల్సి ఉంటుంది. అది చిన్న అమౌంట్ కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే నార్మల్గా వెచ్చించి పేదవాళ్ళైనా లేకపోతే మోస్తరుగా డబ్బులు కొద్దిగా ఉన్నవాళ్ళైనా కూడా, అప్పర్ మిడిల్ క్లాస్ అయినా కూడా, లేదా లో మిడిల్ క్లాస్, వీళ్ళు కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తారండి. ఇంజనీరింగ్ చదివించేదాకా, డిగ్రీ చదివించేదాకా ఒక ఎత్తు, అప్పటికే ఎన్నో అప్పులు చేసుకుని అవి చేసి ఇవి చేసి కడతారు. మళ్ళీ ఇప్పుడు అదనంగా ఇంత డబ్బు కట్టాలా, ఖచ్చితంగా మా వాడికి జాబ్ వస్తుందా అని ఆశగా అడిగే పేరెంట్స్ ఉంటారు. సో మీరు అడిగారు కదా పేరెంట్స్లో మీ దగ్గరకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఇది ఒక క్వశ్చన్ అండి. సో ఖచ్చితంగా మీ దగ్గర జాబ్ వస్తుంది అన్నదానికి మా ఆన్సర్ ఏంటంటే, అసలు జాబ్ ఇస్తున్నాం మేము. డే 1 రోజు మిమ్మల్ని ఏది ట్రైనింగ్లో జాయిన్ చేసుకోవట్లేదు. మేము మా దగ్గర ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ ఇస్తున్నాము. ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీరు 3,69,000 పే చేసినప్పుడు మీరు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. దాని తర్వాత 6 నెలల తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. ఓకే, సో యూ విల్ బీ ఇన్ ఏ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ డే 1. మీకు మొదటి రోజు నుంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టే, మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు బయట మంచి శాలరీస్ వచ్చి మీరు వెళ్ళిపోతారు, కానీ మా దగ్గర జాబ్ లేక వెళ్ళరు మీరు. 6 నెలల తర్వాత వెళ్ళొచ్చు, వాళ్ళు ఎప్పుడు కావాలని వెళ్ళొచ్చండి. వాళ్ళకి వెళ్ళడానికి మేమేమి అభ్యంతరం చెప్పము. వాళ్ళకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మా దగ్గర జాబ్ ఉంది, మా ప్రాజెక్ట్లో పని చేసుకోవచ్చు. మేమేంటంటే తక్కువ శాలరీ ఇస్తాము. మేము ఎక్కువ శాలరీలు అంటే మీకు మా కంపెనీలో జాయిన్ అయితే 20 లక్షల శాలరీ వస్తుంది. 3.6 lakhs అంటే నెలకి 30,000 ప్రామిస్ చేస్తాము. లక్షలు ప్రామిస్ చేసి మీకు అబద్ధాలు ఆడి అలాంటివి చెయ్యరు. మా కంపెనీ మేము ఇచ్చిన కమిట్మెంట్ చేస్తాం. అది కూడా మీకు నోటరైజ్ చేసిన ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేస్తాము. ఒక మాట అడుగుతాను ఫణి గారు, అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ జాయిన్ అయ్యే బదులు, అంటే ఒక జాబే అంటున్నారు సరే, ఎంప్లాయ్మెంట్ తీసుకునే బదులు ఇప్పుడున్న కొన్ని మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్యాక్ డోర్ లో జాబ్ సంపాదించేయచ్చు, వెళ్ళిన తర్వాత లక్షల్లో ఎర్న్ చేయొచ్చు. చాలా మంది ఇప్పిస్తారండి మీకు, అలా చాలా చేస్తారు. మీకు 10 లక్షలు 5 లక్షలు శాలరీస్ చెప్తారు. ఇంతెందుకండి 1,50,000 కడితే 30,000 మేము శాలరీ ఇస్తామని కూడా చాలా కంపెనీలు పెట్టి బోర్డులు తిప్పేస్తారు. మీకు బ్యాక్ డోర్ ఉన్నాయి, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి, 1,50,000 కట్టండి, 1,60,000 కట్టండి అని. వాళ్ళకి అసలు కస్టమర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిన అనుభవం కానీ ఏమీ ఉండదు. ఈ బ్యాక్ డోర్ ఎంట్రీలో వెళ్ళేదానికి మీరన్న పెద్ద కంపెనీలో ఇప్పించే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి చేస్తారు. కానీ నిజంగా నీకు ఆ 10 లక్షలు 15 లక్షలు శాలరీ ఇచ్చినప్పుడు నీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను నిన్ను రోజు పని చేయడం ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీ కస్టమర్ ఎవరున్నారో అతను కోడ్ రాయడం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది నువ్వు చెయ్యలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక, రేపు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తేలితే నిన్ను ఫైర్ చేస్తే మళ్ళీ నీ కాన్ఫిడెన్స్ ఏమైపోతుంది, నీ మనోధైర్యం ఏమైపోతుంది, యాజ్ ఏ పర్సన్ నీ యొక్క సిస్టమ్ ఏమైపోతుంది, నీ చుట్టూ. అప్పటికే నువ్వు ఒక అమ్మాయికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి పెళ్లి చేసుకుని ఉన్నావు అనుకో, బాగా కట్నం తీసుకొని చేసుకుంటారు. సో అలా చేసుకున్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీ. సో ఇవన్నీ అది తప్పుడు దారండి. అలాంటి దారిని ఎప్పుడు ఎంచుకోవద్దు.
నేనేమంటానంటే మేము ఐటీలో ఎంట్రీ ఇస్తాము, చిన్న శాలరీ ఇస్తాము, 30,000 ఇస్తాము, దాంతో మీరు ఎదగండి. మీకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మా కంపెనీ కదా, మీరు అదే మీరు అన్న పెద్ద కంపెనీలో వెళ్ళి 10 లక్షలకి 20 లక్షలు జాబ్లు కొట్టండి, మేమేం వద్దనట్లేదే. కానీ అనవసరమైన తప్పుడు మార్గాల్లో వెళ్ళకండి. చిన్న మార్గమైన ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఇనిషియల్ 2 to 3 years అండి, ఆర్ 3 to 5 years నా ఉద్దేశంలో, నా అనుభవం ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాలు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నవాడు అసలు ఏ ఇండస్ట్రీలోనైనా చేయొద్దు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగాను డబ్బు వెనక పరిగెట్టొద్దు, స్కిల్స్ వెనక పరిగెట్టాలి, ఎక్స్పీరియన్స్ వెనక పరిగెట్టాలి. తర్వాత డబ్బు దానంతట అదే వస్తుందండి. నేను 2 లక్షలు పర్ యానం, 2 లక్షలు అండి, నెలకి 14,000 జీతంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. 4 సంవత్సరాల్లో నేను 4 లక్షల రూపాయల శాలరీ, నెలకి 4 లక్షలు, నెలకి 14,000 ఎక్కడండి, నెలకి 4 లక్షలు ఎక్కడ, 4 సంవత్సరాల్లో అక్కడికి రీచ్ అయిపోయాను. నాకు ఫస్ట్ 2.5 years చాలా ఇబ్బందిగా ఉండేది. పాపకి పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బంది అయ్యేది, అంత ఇబ్బంది పడ్డాం నేను నా వైఫ్. కానీ 3-4 years తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా నేను దాని తర్వాత ఎప్పుడు డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు డబ్బుకి చూడలేదు. నా దగ్గర పాత కంపెనీలో నేను ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టాను. ఆ కంపెనీలో ఫ్రెషర్స్గా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా 30 నుంచి 60 లక్షలు సంపాదిస్తున్నారండి. వాళ్ళందరూ 5,000కి పనిచేసిన వాళ్ళు, 8,000కి పనిచేసిన వాళ్ళు, 10,000కి పనిచేసిన వాళ్ళు. మీకు కావాల్సిన రెఫరెన్సెస్ ఇస్తాను నేను, చూసుకోండి. బట్ మీరు అన్న తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నిజమే కదా, స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వెనకాల వస్తాయి. అవును. బట్ ఎవరైతే ఇప్పుడు జనరేషన్ అండి, ఓపెన్గా మాట్లాడుకున్నాం, ఓపెన్గా మాట్లాడుకున్నాం, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రావాలి. ఒక 2 గంటలు కష్టపడితే ఆ నెల జీతం రావాలి అన్న మైండ్ సెట్ లో చాలా మంది ఉన్నారు. టైం లేదు, ఇమీడియట్ గా ఐఫోన్ కొనుక్కోవాలి, ఇమీడియట్ గా బైక్ కొనాలి, ఇమీడియట్ గా వెంటనే లైఫ్ స్టైల్లో వెళ్ళి షాపింగ్ చేయాలి, ఇలాంటివి ఉన్నాయి. అది కరెక్ట్ కాదండి. ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ప్రాపర్ ఫేజెస్. అంటే ఒక్కొక్క ఫేజ్ దాటుతూ మీరు ఎదిగితే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పేరెంట్స్ అయినా వాళ్ళంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అందరూ అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, కానీ ఓవర్ నైట్ ఎవరు రిచ్ కారు. అండ్ అది ఆగదు కూడా. మీ స్కిల్ ఉంటే వాల్యూ ఇస్తారండి ఈ ఇండస్ట్రీలో. ఐటీ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ స్కిల్ ఉంటే దానికి రేట్ అండి. మన కాంప్లెక్షన్కో, మన హైట్కో, మన వయస్సుకో, మన జెండర్కో, మన బ్యాక్గ్రౌండ్కో ఇవ్వరు కదండి. సో ఆ స్కిల్ అనేది ఉండాలి. సో పేరెంట్స్కి బేసిక్గా మనం చెప్పదలుచుకుంది అజా నుంచి ఒక మెసేజ్ ఏంటంటే అండి, పేరెంట్స్కి మనం చెప్పదలుచుకుంది సింపుల్గా, మీరు మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ వరకు 10th ఇంటర్మీడియట్ వరకు మంచి మంచి కాలేజీల్లో దగ్గరుండి జాయిన్ చేస్తారు. నారాయణలోనో, చైతన్యలోనో, చైనా, ఈ రెండింటి కాంబినేషన్లో చైనా అనేది ఉంటుందండి. చైనాలోనో లేకపోతే విజ్ఞాన్, వికాస్ ఇలాంటి వాటిల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దగ్గరుండి కష్టపడి చదివిపించి ఫోకస్డ్గా వాళ్ళని బాగా షార్పెన్ చేసి వాళ్ళకి బాగా ఫోకస్గా నేర్పించి వాళ్ళ ఇంటర్మీడియట్లో మంచి మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ రకరకాల సబ్జెక్ట్స్లో పట్టు తెచ్చుకొని ఎంసెట్కి లేదా ఐఐటికి తయారు చేసే వాటిలలో ఎలా అయితే జాయిన్ చేస్తారో ఆ పట్టు కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ పేరెంట్స్కి ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి, డిగ్రీకి వచ్చేటప్పటికి ఉండదండి. మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు చూసుకుంటారులే. ఆ పేరెంట్స్ ఇలా చెప్తారు. అమీర్పేటలో వాడు ఏదో కోర్సులో జాయిన్ అయ్యాడు, నాకు అదేం తెలియదు కదా, వాడు ఏదో డబ్బులు అడిగాడు పంపించాను, ఏదో ఇప్పుడు ఏఐ కోర్స్ వచ్చిందట అందులో జాయిన్ అయ్యాడు, ఏదో జావాలో జాయిన్ అయ్యాడు, ఇలా కోర్సుల మీద కోర్సులు జాయిన్ అవుతుంటే వాళ్ళు డబ్బులు పంపిస్తారు. అలా కాకుండా వాళ్ళ అనుభవంతో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ని ఇలా అజానే కాదండి, మంచి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎక్కడైనా కూడా దగ్గరుండి వాళ్ళ విచక్షణతో, వాళ్ళ అనుభవంతో ఏది మంచి, ఏది చెడు, ఏది జెన్యూన్ కాదు, ఇలా చూసి దగ్గరుండి జాయిన్ చేయాలి. ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే మీకు ఏమవుతుంది, ఏదైనా లర్నింగ్ ఇన్స్టిట్యూట్లో పేరెంట్స్ డబ్బులు పంపిస్తారు, పిల్లలు జాయిన్ అయిపోతారు. 2 గంటలు ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటాడు, తర్వాత వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ సినిమాకో, షికార్కో, ఫ్రెండ్స్తో బయటికో, అవుటింగ్కో, రెస్టారెంట్కో వెళ్తారు, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ చేస్తారు. అదే అజాలో జాయిన్ చేస్తే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30, 7:30 వరకు అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఫ్లోర్ మేనేజర్లు, టెక్నికల్ మేనేజర్లు, L&D మేనేజర్లు, HR మేనేజర్లు ఇంతమంది ఉండి ఆ పిల్లల్ని ఆ కోడింగ్ రాసేలాగా చూస్తారు. అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు. ఇప్పుడు మీరు ఒక్కసారి ఫ్లోర్ మీదకి వచ్చి అడగండి, మా దగ్గర జాయిన్ అయిన పిల్లలు, సార్ మాకు చాలా ఇదైపోతుంది సార్, దెబ్బడిపోతుంది సార్, చాలా ప్రెజర్ అవుతుంది సార్, ఒక టాస్క్ మీద ఒక టాస్క్ వచ్చేస్తుంది, చాలా ప్రెజర్ అవుతుంది. అయితే చేయండి అమ్మా, ఇదే వయసు మీది, కష్టపడాల్సిన వయసు ఇదే, నేర్చుకోవాల్సిన వయసు ఇదే మేము చెప్తాం. సో అలా మేము 9:30 to 6:30, 7:30 నేర్పిస్తాం. ఇన్స్టిట్యూటా, ఐటీ కంపెనీయా,
అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కోడింగ్ ట్యూటరా, మీరు ఎక్కడైనా మామూలుగా జాయిన్ చేస్తారా? అది పేరెంట్స్ ఆలోచించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడాలి. ఇలా కాదు, ఇక్కడ జాయిన్ అయితే 9 hours నీకు అసలు తల అటు ఇటు తిప్పుకోనీయకుండా చేస్తారు. 6 to 7 months నేను స్ట్రాంగ్గా చేస్తారు. దాని తర్వాత వాళ్ళే నేను ప్రాజెక్ట్లో వేస్తారు. దాని తర్వాత నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకో, ఎన్ని లక్షలు సంపాదించుకో, మీకేమి ఇవ్వరు, నాకేమి ఇవ్వరు. మినిమం ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు సార్ పర్ఫెక్ట్ ఐటీ ఎంప్లాయ్ అవ్వాలి? 6 to 9 months పడుతుందండి స్కిల్ నేర్చుకోవడానికి. అంటే బేసిక్స్ ఏమీ రాని వాళ్ళకైతే 9 months దాకా పడుతుంది. బేసిక్స్ వచ్చిన వాళ్ళకి 6 months అవుతుంది. 6 months పడుతుంది. దాని తర్వాత వాళ్ళంతటా వాళ్ళు మా కంపెనీలోంచి బయటికి వెళ్ళి జాబ్ కొట్టాలంటే ఇంకొక 6 to 9 months పడుతుంది వాళ్ళకి. అంటే మా దగ్గర జాబ్ చేస్తూ బయట వెతుక్కుంటే ఒక ఇన్ఫోసిస్లోనో ఒక టీసీఎస్లోనో జాబ్ కొట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలంటే మా దగ్గర ఒక్క ప్రాజెక్ట్ చేస్తే చాలండి, బయట వాళ్ళు జాబ్ కొట్టేస్తారు. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు సార్ ఇప్పుడు దాకా? పాత కంపెనీలో అయితే 5,000+ అండి. ఇక్కడ ఇప్పుడు ఒక 100 అండి. అజా కన్సల్టింగ్ సర్వీసెస్ మొన్నే పెట్టాం కదా, 1.5 year అయింది. ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 6 months పైన అవుతుంది. సో 100 పైన అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి పేరెంట్స్ కనే నా భావన. ఎందుకంటే ఇదన్నీ వాళ్ళ నుంచి ఉన్నవే, ముందు పేరెంట్స్ నుంచి రావాలండి. వీళ్ళు సంపాదించే స్టేజ్ వీళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది కానీ పిల్లలకి ముందుగా వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యి ఒక జాబ్ చేసుకునేదాకా పేరెంట్స్దే బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు ఎటు స్టెప్ వేయించారనే దాన్ని బట్టే సో ఆ అడుగేదో అజా కన్సల్టింగ్ సర్వీసెస్. మీ ఛానల్ ద్వారా పేరెంట్స్కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవచ్చు. చెప్పండి సార్. ఎవరైనా పేరెంట్స్ మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఐటీలో ఎంట్రీ కావాలనుకుంటే, ఐటీలో ఎలానైనా వాళ్ళకి జాబ్ కావాలనుకుంటే ఒకసారి అజాకి రండి, అజాని ఎక్స్పీరియన్స్ చేయండి, అజాలో చూడండి కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో ఎలా జరుగుతుందో. దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. 2 వారాలు మీ పిల్లల్ని మా ఆఫీస్కి పంపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు యూ టేక్ ఎ డెసిషన్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ అజా ఆర్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్. రైట్, చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో విన్నారు కదా అజా కన్సల్టింగ్ సర్వీసెస్. పేరెంట్స్కి ఇది ఒక ముఖ్య గమనిక, సూచన అనే చెప్పుకోవాలండి. ఫణి గారు ఇప్పటిదాకా మాట్లాడారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పిస్తాం, తర్వాత తీరా చూస్తే అబ్బాయికో అమ్మాయికో ఆ స్కిల్ అనేదే ఉండదు. అయ్యో ఇన్ని రోజులు నేర్చుకున్నావు కదా ఏమైంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోద్ది. అలా కాకుండా పర్ఫెక్ట్ వేలో మీ అబ్బాయి లేదా అమ్మాయి వెళ్ళాలి, తను లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఐటీ ఎంప్లాయ్ అవ్వాలని తన కళ నెరవేరాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ది బెస్ట్ అని చెప్పుకోవాలి అజా కన్సల్టింగ్ సర్వీసెస్. ఎంతోమంది ఇలా వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకున్నారు కూడా. అలా మీ అబ్బాయి అమ్మాయి కూడా ఉండాలనుకుంటున్నారా? ఇక లేట్ ఎందుకు, స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేయండి. అలాగే అడ్రస్ కూడా ఇస్తాను, వెళ్ళి మాట్లాడండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.